బెంగళూరులో రేవ్ పార్టీ, నెల్లూరులో పొలిటికల్ వార్. ఆ రెండింటికి ఉన్న లింక్ ఏంటి? సోమిరెడ్డి కాకాని మధ్య మాటల యుద్ధం. గత 2 రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆంధ్ర, తెలంగాణకు చెందిన ప్రముఖులు, నటులు ఉన్నారని, అందుకు తగ్గట్లుగానే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరు రేవ్ పార్టీకి నెల్లూరుకు మధ్య ఓ లింకు దొరికింది. కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారు రేవ్ పార్టీలో ఉన్నట్లు చర్చ మొదలైంది. అంతే, బెంగళూరులో ఉన్న రేవ్ పార్టీ హీట్ కాస్త నెల్లూరుకు చేరినట్లయింది. సోమిరెడ్డి విమర్శలు, కాకాని ప్రతి విమర్శలతో నువ్వా నేనా అన్నట్లుగా ఎపిసోడ్ సాగుతోంది. కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా నెల్లూరు రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి కాకాని తిరిగి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఈ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. అయితే దీనంతటికీ కారణం బెంగళూరు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ వద్ద దొరికిన కారుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పాస్ ఉండటమే. అయితే ఆ ఎమ్మెల్యే పాస్ కు తనకు ఏ సంబంధం లేదని ఇప్పటికే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై స్పందించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కాకాని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మంత్రి తేల్చి చెప్పారు. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎవరో అనామకుడు తన పేరుతో ఉన్న ఎమ్మెల్యే జెరాక్స్ కాపీ స్టిక్కర్ ను వాడారని, దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అసలు ఆ రేవ్ పార్టీని తానే ఆర్గనైజ్ చేశానని సోమిరెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యే పాస్ నెల్లూరులోని తన ఇంట్లోనే ఉందని, ఎవరైనా వెళ్లి చూసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దామని, ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందంటూ పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై తాను సిబిఐ విచారణకు కూడా సిద్ధమేనని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు రేవ్ పార్టీలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తనకు ఈ కేసు గురించి బెంగళూరు పోలీసుల నుంచి ఎలాంటి ఫోన్లు రాలేదని పేర్కొన్నారు. ఆ ఫామ్ హౌస్ యజమాని ఎవరో కూడా తనకు తెలియదని, ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా విచారణ చేయాలని ఏపీ డీజీపీని కోరినట్లు కాకాని తెలిపారు. మొత్తంగా టామ్ అండ్ జెర్రీలా ఉండే సోమిరెడ్డి కాకాని మధ్య ఈ రేవ్ పార్టీ వ్యవహారం మరోసారి అగ్గి రాజేసినట్లయింది.